వివేకానందుని జ్ఞాపకార్థం ఒక పిట్ట కథ చెప్తాను. పిట్ట కథ అంటే చిన్న కథ అని అర్థం. యాక్చువల్గా ఇది చిన్న కథ అయినా ఒక చిన్న పిట్ట కథే. టిట్టిబొం అని ఒక లకుముకి పిట్ట, అది సముద్రపు ఒడ్డున ఇంకొక ఆడపిట్టతో సంసారం కొనసాగిస్తూ ఉండేది. అయితే ఆ ఆడపిట్ట గుడ్లు పెట్టిన ప్రతిసారి సముద్రపు అలల తాకిడికి ఆ గుడ్లన్నీ నీళ్లల్లో కొట్టుకుపోయేవి. ఇది గమనించిన మగపిట్ట ఒకసారి ఒక సంకల్పానికి పూనుకుంది. ఇలా మా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వడం, గుడ్లు పెట్టడం, నువ్వు వచ్చి నీ అలలతో తీసుకొని వెళ్ళిపోవడం, ఇదేమీ బాగోలేదని చెప్పి ఆ సముద్రుడితో ఒక శపథం చేస్తుంది. నేను అసలు ఇక్కడ సముద్రం లేకుండా చేస్తాను, ఈ ప్రాబ్లం రిపీట్ అవుతూనే వస్తోంది, దీనికి చెక్ పెడతాను అనేసి. చూడండి, ఆ పిట్ట మన అరచేయి అంత ఉంటుంది, అలాంటిది ఎంత పెద్ద సంకల్పానికి పూనుకుందో. అప్పటి నుంచి ఈ ఒడ్డున ఉన్న ఇసుకని తన ముక్కుతో కొద్ది కొద్దిగా ఆ నీళ్లల్లో వదలడం మొదలుపెట్టింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈ ఇసుకతో మొత్తం సముద్రాన్ని పూడ్ చేయాలి. ఇలా చేస్తుండగా మిగతా పక్షులు గమనించి ఏం చేస్తున్నావు అని అడిగాయి. జరిగిందంతా చెప్పింది. మిగతా పక్షులు నవ్వుకున్నాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ పొట్టిపిట్ట తన ప్రయత్నం ఆపకుండా ఆ ఇసుక రేణువులని సముద్రంలో కలుపుతూనే ఉంది. చివరికి ఇన్స్పైర్ అయిన తోటి పిట్టలు మనం కూడా సహాయం చేద్దామని చెప్పి ఈ మగపిట్టతో కలుస్తాయి. కొంతకాలానికి పక్క ఊళ్ళల్లో ఉన్న పిట్టలు కూడా వచ్చి సహాయం చేయడం మొదలుపెట్టాయి. అలా పక్క రాష్ట్రంవి, పక్క దేశంవి కూడా వచ్చి సహాయం చేయడం మొదలుపెట్టాయి. ఈ విషయం పిట్టలకే రాజైన గరుత్మంతుడికి తెలిసింది. గరుత్మంతుడు వచ్చి, అన్నన్న అసలు ఏంట్రా బై, ఇది చూస్తే ఇంత ఉంది, వీళ్ళందరినీ ఏకం చేసింది, దీని సంకల్పానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి గరుత్మంతుడు కూడా హెల్ప్ చేయడానికి మొదలు పెడతాడు. కొండలు బండలు అన్నీ తీసి సముద్రంలో వేస్తుంటాడు. ఒకరోజు విష్ణుమూర్తికి ఏదో పని పడింది. సో గరుత్మంతుడిని పిలిచేసరికి గరుత్మంతుడేమో ఈ పనిలో బిజీగా ఉన్నాడు. అసలు ఏం జరుగుతోంది అని చెప్పి విష్ణుమూర్తే తరలి వచ్చి ఈ పొట్టిపిట్టని అప్రిషియేట్ చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు పొట్టిపిట్ట, ప్రభు, నాకే కాదు, ఈ ప్రాబ్లం ఇక్కడున్న ప్రతి పిట్టకి ఉంది, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను మాత్రమే ఇనిషియేటివ్ తీసుకున్నాను, సో మీరు మాకు హెల్ప్ చేయండి చాలు అంటుంది. సరే అని చెప్పి విష్ణుమూర్తి ఆ సముద్రుడికి ఆజ్ఞ వేసి వేరే దారిలోంచి ప్రవహించమని చెప్తాం. సో ఇక్కడ మనం ఈ పొట్టిపిట్ట నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, చేపట్టే పనికి మనం ఉన్న సైజుకి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 2, ఒకసారి సంకల్పించుకుంటే దేవుడు కూడా దిగొస్తాడు. పాయింట్ నెంబర్ 3, సక్సెస్ అవుతామో లేదో తెలియదు, కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాలి. మనల్ని చూసి ఇతరులు కూడా ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ.